నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి తిరుమల తిరుపతి లడ్డు కల్తీ అంశాన్ని బయటపెట్టే విషయం మనందరికీ తెలిసిందే. అప్పట్లో ఇది తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఇక దీనిపై సుప్రీంకోర్టు ఒక సిబిఐ ఎంక్వైరీ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో 4 సభ్యులతో కూడినటువంటి బృందం ఇప్పటి వరకు విచారణ జరిపింది. అయితే దీంట్లో చాలా కీలక అంశాలను సిబిఐ సేకరించినట్టు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా 4గురిని అరెస్ట్ చేశారు అంటున్నారు. వాళ్ళ కోర్టులో ఆధారాలతో సహా సమర్పించిన నేపథ్యంలో మరి ఈ కేసు ఏ మలుపు తిరగబోతుంది? ఈ తిరుపతి లడ్డు కల్తీ అంశం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం కావాలని చేసింది అని చెప్పి వైసీపీ ప్రచారం చేసింది. మరి ఈ అరెస్ట్ తర్వాత వైసీపీ నుంచి ఎటువంటి స్పందన లేదు. మరి నిజంగానే ఈ కల్తీ అంశం బయటపడినట్టయితే దీంట్లో ఎవరెవరి వైసీపీ పేర్లు ఉండే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా వైవి సుబ్బారెడ్డి విషయానికి వస్తే అంశం బయటకు వచ్చిన దగ్గర నుంచి ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. ఇప్పటికి కూడా ఆయన బయటికి రానటువంటి పరిస్థితి. మరి ఆయన పేరుగా ప్రముఖంగా వినిపించిన నేపథ్యంలో నెక్స్ట్ టార్గెట్ ఆయనే అవ్వబోతున్నారా? మరి దీనిపై ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అటు భూమన గారు కావచ్చు, ఎలాంటి సమాధానం చెప్తారు? ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు. నమస్కారం అండి. సో మధు గారు, కూటమి ప్రభుత్వం వచ్చాక లడ్డూలో కల్తీ జరిగింది అని చెప్పి బయట పెడితే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, భూమన గారు కావచ్చు ఎంత హడావుడి చేశారో మనం చూసాము. సో చాలా మంది హిందువుల మనోభావాలు దెబ్బతినటం, ఎలా అయినా సరే దీంట్లో దోషుల్ని బయట పెట్టాలన్న నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. సో ఆ బృందం ఇప్పుడు సాక్ష్యాధారాలతో సహా 4గురిని అరెస్ట్ చేసింది అంటున్నారు. అంటే కరెక్ట్గా ప్రాపర్గా ఎవిడెన్స్ లేకపోతే సిబిఐ స్టెప్ తీసుకునే అవకాశం అయితే ఉండదు. సో మరి ఆ 4గురి దగ్గర ఆధారాలు కూడా లభించినాయి, వాటి ద్వారానే వీళ్ళని పట్టుకున్నారు అంటున్నారు. సో మరి వాళ్ళని విచారిస్తే ఇంకా ఏమన్నా బయటకు వచ్చే అవకాశం ఉంటుందంటారా? దీన్ని బట్టి పక్కగా తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది అని అయితే ప్రూవ్ అయింది. ఇప్పుడు మరి వైసీపీ ఏం సమాధానం చెప్తుంది దీని మీద? మీ అభిప్రాయం ఏంటి? ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ నేను ఒక మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకోమ్మా. దొరికిపోయిన దొంగలు, కంత్రి కల్తీ నాయాళ్ళు అంటున్నా నేను. పెద్ద పదం ఇది. కాబట్టి ఒక్క మాట, మనసు ఏదన్నా ఉంటే వాళ్ళకి దేవుడు అంటే భయం లేదు, మనుషులంటే భయం లేదు. అహంకారంతో రాజ్యాధికారం ఉంది కదా అని చెప్పి అంతా నా ఇష్టం అని పరిపాలన చేస్తే ఫలితాలు ఇదే విధంగా ఉంటాయి. 380 రూపాయలకి వాళ్ళు సప్లై చేస్తే ఎవరు? ఉత్తరాఖండలో ఉన్నటువంటి బోలే బాబా ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు సప్లై చేసింది ఎంత? 380 రూపాయలకి. వీళ్ళు 319 రూపాయలకి కట్టించారమ్మా. అంటే కాన్ఫరెన్స్ యాడ్ అయిపోతుంది. రెండోది, తిరుమల తిరుపతి దేవస్థానం నామ్స్ ప్రకారం 1500 కిలోమీటర్ రేడియస్ ఉన్నారు, దాన్ని ఎత్తేశారు. అంటే ఇంకోటి ఏఆర్ డైరీకి ఇచ్చారు. ఏఆర్ డైరీకి ఇస్తే వాళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీ అంత 10 లక్షల టన్నులు సప్లై చేయాలి గీ. వాళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీ కూడా చూసుకోవాలి కదా, అంత కెపాసిటీ లేదు. ఇదంతా ఏంటంటే మీరు బాగా అర్థం చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేసిండంటే ఈ జగన్మోహిని అవతారం ఎత్తి అన్ని వర్గాలని ద్వారా తన ఈడీ సిబిఐ కేసుల్ని తప్పించుకోవడం కోసం తిరుమల వెంకన్న స్వామిని కూడా వదల్లా. యాడో డిఫెన్స్లో పనిచేస్తున్న అధర్మారెడ్డిని తీసుకొచ్చి, ధర్మారెడ్డి గదోడి పేరు అధర్మారెడ్డి, డిఫెన్స్లో పనిచేసేవాడు యాజ్ పర్ నామ్స్ ప్రకారం ఐఏఎస్ ఆఫీసర్ ఆడు సిఇఓగా ఉండాలి. ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ ఐఏఎస్ క్యాడర్ ఉండాలి. డిఫెన్స్లో పనిచేస్తున్నాను తీసుకొచ్చి తిరుపతి కొండ మీద ఎందుకు పెట్టాడు అంటే తిరుమల దర్శించడానికి జడ్జీలు, పెద్ద పెద్ద మంత్రులు వాళ్ళతో మిలాఖత్ అయ్యి ఈడీ సిబిఐ కేసుల నుంచి ఆడుండాల. ఆడంక సూపర్ స్వామి, ఇంకొక ఆయన కరుణాకర్ రెడ్డి. అంటే ఈ క్రిస్టియన్లకి అందరికి కొండ మీద ఏం పని? వేషం మార్చారు. అందుకే నేను ఎప్పుడు చెప్తా, కన్వర్షన్ అంటే ఒక మతం నుంచి మరో మతంలోకి పోయిన వాళ్ళు కన్వర్షన్. 2 కరప్షన్ అంటే అవినీతి పరులు. కంటామినేటెడ్ కంత్రి ఈ కేటుగాళ్ళు మొత్తం చేరి తిరుమల కొండను నాకేశారమ్మ. ఇది జరిగింది వాస్తవం. కేజీ నెయ్యి ఎక్కడన్నా ఇవాళ మార్కెట్లో 800 రూపాయల నుంచి 900 వస్తుంది ప్యూర్ గీ. అక్కడ లడ్డూలో వాడేది ఏంటంటే ఆవు నెయ్యి వాడతారు. ఆవులు అధికంగా ఎక్కడ ఉంటాయి? కర్ణాటకలో ఉంటాయి. కర్ణాటక నందిని డైరీ ఎవరిది? గవర్నమెంట్ది. రైతులు కోఆపరేషన్లో ఉండి
అది అంతా రైతులదనమాట. 480 రూపాయలకు వాళ్ళు సప్లై చేస్తుంటే కర్ణాటక వాళ్ళు బాగా అర్థం చేసుకోవాలి. వ్యాలిడ్ పాయింట్. నందిని డైరీని పక్కకి నెట్టి అమూల్ని తెచ్చాడు. ఈ అమూల్ బేబీ ఎక్కడిది? గుజరాత్ది. ఆ గుజరాత్ తోడు ఆంధ్రాలో ఉన్న విజయ డైరీ గవర్నమెంట్లో ఉంటుంది. విజయ డైరీకి ఇచ్చుగా నీ సప్లై. విజయ డైరీ ఆస్తులన్నీ అమూల్కి బదలాయించాడు. సో ఇది అక్కడి నుంచి వచ్చిన నెయ్యి కాదమ్మా. ఎక్కడి నుంచి? ఉత్తరాఖండ్లో అది ఒక వైలేషన్. బోలే బాబా ఆర్గానిక్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది పెద్ద క్రిమినల్ కాన్ఫరెన్సీ ఉందన్నమాట. దీంట్లో బాగా అర్థం చేసుకుంటే మొత్తం వైష్ణవి డైరీలో స్టాక్ పెట్టి లోకల్ డైరీల నుంచి సేకరించి వైష్ణవ్ డైరీలో పెట్టి పామాయిల్ ఇంపోర్ట్ చేసి పామాయిల్ మిక్స్ చేసి, పామాయిల్ ఏంటంటే కేజీ 122 రూపాయలు ఉంటుంది. అది ఎల్లో కలర్లోనే ఉంటుంది. పామాయిల్ నెయ్యి 2 మిక్స్ చేశారు. 50-50 చేసి లోకల్ డైరీలో కలెక్షన్ చేసి అక్కడికి ఒక ట్యాంకర్లో పోసి మిక్స్ చేసి శ్రీకాళహస్తి దగ్గర ఉన్నటువంటి వైష్ణవి డైరీ ద్వారా ఇది సప్లై. ఇంకా పాయింట్, వ్యాలిడ్ పాయింట్ చెప్తాను నేను. ఒక దిండిగల్ అనేది తిరుపతికి పట్టణానికి ఎంత దూరంలో ఉంది? ఇది వ్యాలిడ్ పాయింట్. అక్కడ జీపీఎస్ ఉండే ట్యాంకర్ బయలుదేరి తిరుపతికి వచ్చి తిరుపతిలో టెస్ట్ అయిన తర్వాత తిరుమలకు పోవాలి. పైకి పోతాయి అంటే ఎంత డిస్టెన్స్ ఉంది అంటే లారీ అక్కడ బయలుదేరి ఇక్కడికి వచ్చిందా? రాలా. ఇది చాలా డెప్త్గా రీసెర్చ్ చేశారు. వైష్ణవి డైరీలోకి మొత్తం వచ్చి చేరేది. లోకల్ డైరీలు అంతా కొని వైష్ణవి డైరీలో ఇప్పుడు పెద్దిరెడ్డి, రామచంద్రారెడ్డి, శివశక్తి డైరీ భోగోతం కూడా బయటికి రాబోతుంది. సో లోకల్లో ఉండే డైరీలో కాడంతా వెన్న కొని పామాయిల్ మిక్స్ చేసి ఇక్కడి నుంచి ఇన్వాయిస్ ఎక్కడి నుంచి పుట్టద్ది? ఏఆర్ డైరీ నుంచి ఇన్వాయిస్ పుట్టద్ది. ఇన్వాయిస్ పుట్టినప్పుడు ఏఆర్ డైరీలో కెపాసిటీ ఎంత, ప్రొడక్షన్ కెపాసిటీ లెక్కెట్టుకుంటే లేదు. అందువల్ల ఇదేంటంటే ఈ కల్తీనా కొడుకులందరూ కలిసి తిరుపతి ఎంకన్న లడ్డు కల్తీ చేసేసి మాకేం తెలీదు, మేము శుద్ధపోసనం, ఏమైంది తిరుపతి లడ్డు అని మన బేలాలు బెలికారు కదా ఈ మధ్య. శ్రీలతారెడ్డి ఒక ఆమె, ఆడ సత్తునపల్లి ఎమ్మెల్యే సంక్రాంతి సంబరాలు రాంబాబు ఒకడు, వీళ్ళందరూ లాస్ట్కి మాట్లాడింది కదా జలగన్న. ఈ జలగన్న మాట్లాడికి పులివెందలు ఇప్పుడు చెప్పండి సమాధానమా? ఇవాళ సిబిఐ స్టేట్ గవర్నమెంట్ సిట్ వేస్తే అనుమానం వస్తుందని చెప్పి సుప్రీంకోర్టుకు పోయింది ఎవరు? ఆ బ్యాచ్ కంత్రి కల్తీ నాయాల్లో పోయారు. కంత్రి కల్తీ నాయాళ్ళు పోయి వేస్తే సుప్రీంకోర్టు ఏం చేసింది? కేంద్రాన్ని రాష్ట్రంలో అందరిని కలిపి ఒక ఎంక్వైరీ టీం పంపించింది. ఇప్పుడు సమాధానం చెప్పనండి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం. ఇప్పుడు వీళ్ళ నలుగురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు ఆధారాలతో. అంటే అక్కడ కల్తీ అయితే కన్ఫామ్గా జరిగింది అని చెప్పి ప్రూవ్ అయింది. సో మరి ఈ కల్తీలన్నీ మీరన్నట్టు కెపాసిటీ కూడా ఉండాలి అంటున్నారు. వీటి లెక్కను కనుక చూసుకుంటే దీని ఆర్డర్ ఎవరైతే అప్పట్లో ఈఓగా చేశారో ధర్మారెడ్డి గారు, అధర్మారెడ్డి, సుబ్బారెడ్డి గారు కావచ్చు, భూమన గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా మరి తెలిసే జరుగుతుంది కాబట్టి వాళ్ళు కూడా బాధ్యులు అవుతారు. సో నెక్స్ట్ ఎంక్వైరీ మరి వాళ్ళపైన ఉండే అవకాశం ఉంటుందంటే అందరిని అరెస్ట్ చేస్తారు. ఈ కేసులో ఆ రోజు బోర్డు సభ్యులుగా ఉన్న వాళ్ళని, తీర్మానం పాస్ చేసిన వాళ్ళని అందరిని ఎవరిని వదలరు. ఇప్పుడు వీళ్ళే పోరు, వాళ్ళు చెప్తారు కదా మీకు ఆర్డర్. అలా జైల్లో 2 జైన్స్ వచ్చారు. సో తర్వాత వాడు రాజశేఖరన్ వాడొకడు, వీళ్ళందరూ వైష్ణవి డైరీ వాళ్ళు, వీళ్ళందరూ వాళ్ళు బోలే బాబా ఆర్గానిక్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు 2 డైరెక్టర్లు అరెస్ట్ చేశారు. ఏఆర్ డైరీ రాజశేఖర్ని అరెస్ట్ చేశారు. ఆ వైష్ణవి వాడిని అరెస్ట్ చేశారు. ఈ 4 తగిలిచ్చి ఇంటర్నల్ ఆడిట్ రిపోర్ట్ ఉంటుంది. పేమెంట్ ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది ఈ ఆడిట్ రిపోర్ట్ కూడా బయటికి తీస్తారు. అందుకనే కంప్యూటర్ ఆడిట్ జనరల్ ఆడిటర్ చూసుకుంటారు పేమెంట్ ఎలా ట్రాన్స్ఫర్ అయింది, ఎక్కడి నుంచి ఎక్కడికి. అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఎంటర్ అవుద్ది. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ వ్యవహారం ఒకటే కాదు, ఇన్కమ్ ట్యాక్స్ ఎంటర్ అవుద్ది, ఆడిట్ రిపోర్ట్లు ఎంటర్ అవుతాయి, కంట్రోల్ ఆడిట్ ఎంటర్ అవుతారు, ఇన్కమ్ ట్యాక్స్ ఆడిట్ వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినాయి ఈ భాగవతం కూడా బయటకు వస్తుంది. అందువల్ల వీళ్ళకి పచ్చిస్ ఆర్డర్ ఎలా వచ్చింది, టెండర్లో ఎలా పోయినారు, ఇదంతా వచ్చేస్తుంది. అయిపోయింది మీ సినిమా, అయిపోయింది. కల్తీ రెడ్డి అందుకే చెప్పాను, కన్వర్షన్ కరప్షన్ కంటామినేటెడ్ ఈ కల్తీ న్యాయాల గురించి ఖచ్చితంగా అందరిని జైలుకి పంపిస్తారు. సూపర్ స్వామి కూడా జైలుకి పోతాడు, ఇబ్బంది లేదు. ఆయన భూమన కరుణాకర్ రెడ్డి క్రిస్టియన్ కదా, ఆయన హిందూ ధార్మిక గుడి మీద ఏం పని ఆయనక? నువ్వు వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకున్నంత మాత్రాన్ని హిందువు కావు కదా. అతను కమ్యూనిస్టుగా ఉన్నాడు, కమ్యూనిస్ట్ పార్టీని ముంచిండు,
ఎర్ర చొక్కా వదిలేసి తెల్ల చొక్కా వేసుకొని రాజకీయ అవతారం ఎత్తిండు. ఆ తెల్ల చొక్కా కింద మాటను ఏం చేసిండు, హిందూ ఒకప్పుడు ఏమన్నాడు, వెంకటేశ్వర స్వామి కొండ మీద ఉండేది ఎంకన్న కాదు బండరాయి అన్నాడు. కొండ మీద ఉండేది ఎంకన్న కాదు బండరాయి అన్నాడు. తిరుపతిలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా లీడర్లు అందరూ నువ్వు అడిగినా చెప్తారు. అంటే వాళ్ళ కూతురు మ్యారేజ్ కూడా క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం చేసుకున్నాడు. కాబట్టి ఈ కన్వర్షన్, కరప్షన్, కంటామినేటెడ్ బ్యాచ్ అంతా కలిసి వెంకటేశ్వర స్వామిని నేను గొప్ప హిస్టరీ చెప్తానమ్మా. 7 ఆపద ముక్కులవాడ, 7 కొండలవాడ గోవింద అంటే, అనాథ రక్షక గోవింద అంటే ఆయన అందరిని కాపాడటానికి నాకు తెలిసిన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక సింగపూర్ వ్యాపారస్తుడు, గొప్ప వ్యాపారస్తుడు, అతను ఇంకా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలన్నాడు. అప్పుడు నాలాంటి సింగపూర్లో నాలాంటి తింగరోడు ఒకడు తెలిసి, ఒరే స్వామి ఎలా చచ్చిపోవాలనుకుంటున్నావు కదా, నేను ఒక మార్గం చెప్తాను, చచ్చిపోయాడు ఎట్టని చచ్చిపోతావు, ఆ పని చేయమంటే ఒకసారి తిరుపతికి పోయి నీ మొర వెంకటేశ్వర స్వామికి పెట్టుకోరా, నీ కష్టాలు తొలగిపోతాయి అని చెప్పిండంట. సరే ఇప్పుడు అప్పు చేసి పప్పు కూడా తినకూడదు అంటారు కదా, అట్నే అప్పు చేసుకొని మళ్ళీ కొండ వెంకటేశ్వర స్వామి నా పరిస్థితి అయ్యా కాపాడయ్యా అన్నాడంట. ఆ తర్వాత వెంకన్నకు మొక్కినైన తర్వాత కొంగు బంగారమై నిలిచి మళ్ళీ ఆయన ఎన్ని బాగా చేసి మళ్ళీ ఈరోజు ఎవ్రీ ఇయర్ వస్తున్నాడు తిరుపతి కొండకు ఆయన. అది ఆయన జీవితంలో నిజ సంఘటన. అది ఇంక రెండో పాయింట్ చెప్తా. ర్యాకెట్ ఉంది, ఇస్రో ర్యాకెట్ కేంద్రం. వాళ్ళు ఏం చేస్తారంటే ప్లాన్ తెచ్చి వెంకటేశ్వర స్వామి కాడ పూజ చేయించి, తర్వాత చెంగాళమ్మ ఉంటుంది సూళ్ళూరుపేటలో గ్రామ దేవత, తొలుపు ఉండదు, వాకిలు ఉండదు అనమాట చెంగాళమ్మకి. అంటే దర్వాజు లేని గుడి ఏంటంటే అది ఒక్కటే భారతదేశంలో. 24 గంటలు దర్శనం చేసుకుంటారు ఆ గుళ్ళో. అమ్మవారికి తలుపులు ఉండవు. ఏ టైంలో పోయినా ఆంకాడ వేసి ర్యాకెట్కి నిప్పి పెడతారు. ర్యాకెట్టే బాటలో ఒక ఆయన ఎట్నే నిప్పి పెడితే పోయి సముద్రంలో పడింది ర్యాకెట్, ఇస్రో ర్యాకెట్. అందువల్ల కలియుగ ప్రత్యక్ష దైవం బాలాజీ అంటారు. బాలాజీ లడ్డు కల్తీ చేసి కల్తీ వాళ్ళని ఏం చేయాలంటే అందరిని చట్టబద్ధంగా నిరూపించి శిక్ష చేసి అండా జైల్లో ఎక్కడ పెట్టాలి తెలుసా, బంగాళాఖాతంలో అడుగును బండకెట్టి పెట్టేయాలన్నమాట. ఒక డబ్బాలో పెట్టి ఆడ పెట్టాల, ఆడ ఆ బంగాళాఖాతంలో కలిపేయాలి. వెళ్ళి ఎదవలు ఉండకూడదు భూమి మీద. ఆ రోజు సిఇఓ ఉన్నారమ్మా, ఆ సిఇఓ గారు ఏం చేశారంటే ఆయనకు అనుమానం వచ్చి గుజరాత్ పంపించాడు ల్యాబ్ టెస్టింగ్కి. నేషనల్ డైరీ దానికి పంపించాడు. ఆ రోజే తేలిపోయింది. ఆ రోజు అంత టైం అంటే గుజరాత్ తేడుందమ్మా, నేషనల్ డైరీ సైన్స్ ఎక్కడుంది, అక్కడి నుంచి రిపోర్ట్ తెప్పించారు. అప్పుడు దొరికిపోయారు దొంగలు. అందువల్ల ఏంటంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందంటే ఊరు నన్ను చూడలేదని. ఇక్కడ చూస్తే కేవలం రాజకీయ లబ్ధి కోసం ఇట్లా అభాండాలు వేస్తున్నారు. అలాంటప్పుడు మేము తీసుకున్న టెండర్లు ఏవైతే ఉన్నాయో అవే ఎందుకు కంటిన్యూ చేయాల్సి వస్తుంది, మీరు దాంట్లో కనుక కల్తీ జరిగితే అని చెప్పి ఇప్పుడు వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. యాడనే అమ్మ టెండర్లో రద్దు చేసి నందిని వాళ్ళదైతేనో, ఇప్పుడు సప్లై చేసేది నెయ్యి నందిని వాళ్ళదమ్మా. అది ఎప్పటి నుంచో నందిని డైరీ, ఆవు నెయ్యి నందిని డైరీది. అబద్ధాలకు ప్యాంటు సట్టేస్తే వాడే జగనాసురుడు. అందువల్ల వాడు చెప్పేవన్నీ అబద్ధాలే. అందుకే నేను చెప్పిన వాళ్ళు చేతబడుల స్వామి ఉన్నాడు చూడు, స్వరూపానంద, ఒక సన్యాసి స్వామి, సన్యాసి స్వామి కాదు సన్యాసి స్వామి, దొంగ స్వామి. వాడు చేతబడులు పీట, వాడు పీట వేసుకుని వాడు కూర్చొని వాడు చెప్పిండంట, ఒరే జగన్మోహన్ రెడ్డి నువ్వు నిజం చెప్పినావంటే నీ శిరస్సు ఈ ఒక్కల వద్దరా, నువ్వు జీవితకాలం నిజం చెప్పాకరా, నువ్వు అబద్ధాలనే నమ్ముకో, నువ్వు ఏది చెప్తే ఇది కలికాలం రా స్వామి, నిజాలు చెప్పాక అని చెప్పిండంట చేతబడుల స్వామి. వాడు పీట వాడు వేసుకొని దానికి ఒక పేరు పెట్టుకున్నాడు దొంగ స్వామి. అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఏ రోజు నిజం చెప్పడు. అందువల్ల ఏంటంటే తిరుపతి లడ్డు కల్తీ అయిన మాట 100% వాస్తవము. అది కూడా ఏం లేదమ్మా, 480 రూపాయలకు సప్లై చేస్తున్నారు. అంటే జీరో, అంటే మజ్జిగ వస్తాయి కదా, పాలు చిలికిన తర్వాత ఏమొస్తుంది, వెన్న తీష్టం, ఇంకేముంటుంది మజ్జిగ మెలిగిపట్టి. ఆ మజ్జిగ ప్యాకెట్లో వాళ్ళు 0 ప్రాఫిట్గా భగవంతుడికి ఇస్తున్నారు నెయ్యి. అంటే ఇక్కడ 6 నెలలకు ఒకసారి టెండర్లు వేస్తారు, బిడ్లు వేసినప్పుడు L1గా వచ్చిన వాళ్ళే చూస్ చేసుకుంటారు, అంతేగాని దీంట్లో ప్రభుత్వానికి ఉన్న సంబంధం ఏంటి అని అడుగుతున్నారు. దానికి ఇప్పుడు జగనాసురుడు చిన్న ఆయనే కదా, వాడొక అన్న, మీకు తెలుసుకోలేదు, కరుణాకర్ రెడ్డి కూడా పొందివే. గాలి మాటలు L1, L2, L3 సంగతం అందరికి తెలుసులే. ఇసుక ఎట్టొచ్చింది జేపీ వెంచర్ ఉత్తరప్రదేశ్ వాడికి, ఫతిమా కన్స్ట్రక్షన్ వాడికి ఎట్టొచ్చిందే ఇసుక. వాళ్ళు ఊరా ఒకడేమో కేసీఆర్ బంధువులది ఫతిమా కన్స్ట్రక్షను,
ఒకడేమో జేపీ ఎంచాడు ఉత్తరప్రదేశ్ వాళ్ళు లేడు పోటుగాళ్ళు ఏదో పొక్లైన్ మిషన్ పెట్టి దాంట్లో ఇసుకేసే పోటుగాళ్ళు ఊరు లేక ఆంధ్రప్రదేశ్లో జేపీ వెంచర్స్ ప్రతిమా కన్స్ట్రక్షను జగన్మోహన్ రెడ్డి తమ్ముడే కదా మొత్తం ఇసుక లోడేసిందా వైఎస్ అనిల్ రెడ్డి. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఒకటమ్మా, ఇప్పుడు గనుల శాఖ తీసుకున్నావా వెంకటరెడ్డి వాడు ఎక్కడున్నాడు, యా నుంచి తీసుకొచ్చారు అన్ని మైన్ శాఖ వెంకటరెడ్డి న్యా నుంచి తీసుకొచ్చారు, ఒకరిని రైల్వేల నుంచి తీసుకొచ్చారు, ఒకరినేమో నేవీ నుంచి తెచ్చారు, ఒకరినేమో డిఫెన్స్ నుంచి తెచ్చారు. ఈ దొంగలు నేను అంటున్నా చూడండి, అధర్మారెడ్డి డిఫెన్స్ నుంచి అమ్మ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఒకడు రైల్వే నుంచి వచ్చాడు, ఓకేనా, ఒక రెడ్డి. ఇంకొకటి ఆయన నుంచి వచ్చాడు నేవీ నుంచి వచ్చాడు. అంటే లోకల్లో ఐఏఎస్ ఆఫీసర్ లేరమ్మా. అంటే వీళ్ళు దొంగతనం చేయడానికి వాళ్ళు తీసుకొచ్చుకున్నారు. వీళ్ళంతా ఎవరు, కడప రెడ్లు. వీళ్ళంతా కడప రెడ్లే. ఇంకా రాష్ట్రంలో ఏ మూలోడు లేడు. డీజీపీ ఎవడు, కడప నుంచే. చీఫ్ సెక్రటరీ ఎవడు, కడప నుంచే. అంటే ఇంక రాష్ట్రంలో ఏ జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. వీళ్ళు పెద్ద పోటుగాళ్ళు. మరి ప్రజల్ని అడ్డం పెట్టుకొని మొత్తం ఈ మిడతల దండు పులివెందల పాబ్లో దేన్ని వదలలేదమ్మా. ఇదేనే కాదు, చిక్కీల్ని, కోడిగుడ్డుల్ని, రేషన్ బియ్యాన్ని, ఒక్కటి కాదు ఇందులేడు అందులేడు సందేహమలదు ఎందెందు ఎతికినా అందేగలడని ప్రహ్లాదుడు చెప్తుంటాడు. నీ హరి ఎక్కడ అని అడిగితే మా దేవుడు ఎక్కడైనా అవపడుతుంటే ఈడు అవినీతి లేనిదేదో నాకు చెప్పాను. సర్వే రాళ్ళు అవినీతి, పుస్తకాలు అవినీతి, పిల్లోళ్ళు తినే చిక్కీలు, కోడిగుడ్లు, రేషన్ బియ్యం, ఏడ చూసిన అవినీతి, నిలువెల్ల అవినీతిలో మునిగిపోయింది అనమాట. ఇంక వెంకటేశ్వర స్వామి లడ్డు మీద ఇప్పుడు వాళ్ళ శ్రీమతి అడిగిందని చెప్పి గుడి చెట్టేసిన గుడి చెట్టోడు వాడే కదా. ప్రజాధనంతో గుడి చెట్టేసిన గుడి చెట్టు బ్యాచ్ ఇది. ఇది ఇంకేం అనుకోవాలమ్మా. ఆ డబ్బు ఉర్ది వాడు కట్టిండా, దేవుణ్ణి వాడు పాదాల కాడ పెట్టుకున్నాడే, వెంకటేశ్వర స్వామి గమ్ముకుంటాడా. అందుకని ఫస్ట్ ఏమైందోడు జైలు రెడ్డి, చెంచులు కూడా జైలు రెడ్డి, తర్వాత బెయిల్ రెడ్డి 16 నెలల తర్వాత. మళ్ళీ ఏమాత్రం 11 రెడ్డి అయిండు. 1.0 ఏమైండు 11 రెడ్డి అయిండు. ఇంకా 2.0 అయింది. వాడికి పడే శిక్షలు ఏం చెప్పాడు, 30 ఏళ్ళు అన్నాడు. మీరు రివర్స్ అర్థం చేసుకో. అందుకే రివర్స్ రెడ్డి అన్న. టెండర్లన్నీ రివర్స్ పెట్టాడు కదా. ఆల్ టెండర్లు ఎక్కంగానే ప్రజావేదికను కూల్చేశాడు, విధ్వంసం చేసేసి. అందుకని టెండర్లన్నీ రివర్స్ చేశాడు వాడు మనుషులకి ఇచ్చుకోవడం కోసం. అందుకని రివర్స్ రెడ్డి అయిండు, 11 రెడ్డిగా మిగిలిపోయిండు. ఫైనల్గా ఏమైండోడు 2.0 అంటే 30 ఏళ్ళు ముఖ్యమంత్రి అంట. అది కాదు, కన్విక్ట్ అయితే 30 ఏళ్ళు జైలు శిక్ష పడద్దు వాడికి. అది చెప్తున్నాడు, మీరు అర్థం చేసుకోండి. జలగన్న 2.0 ఏంటంటే కన్విక్షన్ ఇస్తే నాకు 30 ఏళ్ళు జైలు శిక్ష పడబోతుంది కాబట్టి సిద్ధంగా ఉండండి అని చెప్తున్నాను అనమాట. అందువల్ల ఏంటంటే కల్తీ జరిగిన మాట ఈ కల్తీ నాయాళ్ళందరూ భూస్థాపితం అవటం ఖాయం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.